టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు సినిమాలకు కూడా దూరమైంది. అరుదైన వ్యాధి బారిన పడ్డ ఆమె పెద్దగా సినిమాలో నటించలేదు. కేవలం అంతకుముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే పూర్తి చేసింది. అవి కూడా హిట్ టాక్ ను అందించలేదు. దాంతో తెలుగుకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. కేవలం బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అనుకున్న ఆమె అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా సమంత గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తెలుగు సినిమాల గురించి ఆమె ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. త్వరలోనే మరో సినిమా చేస్తాను అని అనౌన్స్ చేసింది. ఏ హీరోతో సినిమా చేస్తుంది అనేది తెలుసుకుందాం. సమంత చేతు విడిపోయాక తెలుగులో ఆమె సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేసింది. ఇక మెల్లగా తెలుగు సినిమాలకు దూరమైంది. బాలీవుడ్ వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ వెబ్ సిరీస్లో సమంత బోల్డ్గా కనిపించింది. దాంతో బాలీవుడ్ సినీ ఫ్యాన్స్ సమంత నటనకి ఫిదా అయ్యారు. ఆ తర్వాత వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తోంది. అయితే ఇటీవల పలు ఇంటర్వ్యూలోకి హాజరైన శామ్ బాలీవుడ్ సినిమా గురించి ప్రస్తావించింది తప్ప తెలుగులో సినిమాలు చేస్తాను అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన సినిమాల గురించి ప్రస్తావించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో చిట్చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు పంచుకుంది. శామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్తో ఎక్కువగా టచ్లో ఉంటుంది. రీసెంట్గా ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆమె ఎన్నో విషయాలు షేర్ చేసింది. తాను తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణాలు బయటపెట్టింది. అలాగే సాయి పల్లవి, నజ్రియా, ఆలియా భట్లు స్టార్ హీరోయిన్స్. వాళ్ళు చేస్తున్న సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయని శామ్ అన్నారు. ఏదైనా పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిది, నెగిటివ్ గా ఆలోచించేవారు మెడిటేషన్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరగా తప్పకుండా సినిమాలు చేస్తాను అని, మంచి అవకాశం వస్తే వదులుకోను అని చెప్పారు. అయితే త్వరలో శామ్ తెలుగులో సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సమంత తెలుగులో సినిమాలు చేస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్లీ మా హీరోయిన్ ని తెలుగులో చూడబోతున్నామని సోషల్ మీడియాలో సమంత బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.